రోజు విడుదలైన కల్కి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కల్కిలో ప్రభాస్ రోల్ అందరూ అనుకున్నట్టు కల్కి కాదు. ఎన్నో అడ్వాన్స్ విఎఫ్ఎక్స్ లతో హాలీవుడ్ లెవెల్లో కొత్త ప్రపంచాన్ని చూపించారు నాగస్విన్ ప్రభాస్. స్టోరీ మొదటిలో చిన్నగా స్టార్ట్ చేస్తూ మస్తు ఊపు తెప్పిస్తాడు. మొదటిలో అందరూ ప్రభాస్ క్యారెక్టర్ రోల్ కల్కి అనుకుంటారు కానీ అందులో ప్రభాస్ పాత్ర కర్ణుడి పాత్ర. కర్ణుడి పాత్రలో ప్రభాస్ ను వేరే లెవెల్లో చూపించారు మూవీ మేకర్స్. ఇందులో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో అలరించారు. అర్జునుడి పాత్రకి విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ సెట్ అయినాడు. ప్రభాస్ తండ్రిగా దుల్కర్ సల్మాన్ మెప్పించాడు. సినిమా మొత్తంలో అశ్వథామ పాత్ర హైలైట్ అని చెప్పాలి. ఈ పాత్రలో అమితాబ్ చాలా బాగా చేశారు. ప్రభాస్ అమితాబ్ ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తావి. మూవీ మొత్తంలో కమల్ హాసన్ విలన్ గా ఒక మాన్స్టర్ లాగా ఉంటాడు. కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ చించేశాడు. టోటల్ గా హాలీవుడ్ లెవెల్ వరల్డ్ వైడ్ కల్కి మూవీ. భయంకరమైన ఫైట్ సీన్స్ తో మూవీ వేరే లెవెల్ ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీపై దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. కల్కి ప్రపంచం తనకెంతో నచ్చిందని, అద్భుతమైన టేకింగ్ తో అదరగొట్టారన్నారు. ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందని, అమితాబ్, కమల్ హాసన్, దీపిక సపోర్ట్ అద్భుతమని పేర్కొన్నారు. చివరి 30 నిమిషాల సినిమా తనను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి టీం అసాధారణ ప్రయత్నాన్ని అభినందించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.